అందరికీ నమస్కారం. నేను మీ సిఎన్ఆర్ వైబ్స్. ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక తీవ్రమైన సంఘర్షణకు లోనవుతుంది. ఎందుకు అంటే మనం రోజు చూసేటటువంటి ఒక గడియారంనే చూసి ప్రపంచమంతా కూడా ఒక భయాందోళనకు గురవడాన్ని మనం గమనించవచ్చు. ఏంటి మనం ఎప్పుడు చూసే గడియారమే కదా అని అనుకుంటే పొరపాటు. ఇది డూమ్స్డే క్లాక్. ఈ యొక్క డూమ్స్డే క్లాక్ అనేది ప్రెజెంట్ సిచ్యువేషన్ అనేది నిన్నటి అర్ధరాత్రికి 85 సెకండ్లకు మార్చింది అనేది మనం గమనించవచ్చు. ఏంటి 85 సెకండ్లు ఏంటి, అసలు ఈ క్లాక్ ఎందుకు మారింది అనేది మనం దీని యొక్క చరిత్రను మనం చూసుకున్నట్లయితే, సో దీన్ని ఎవరు కనిపెట్టారు, ఏ సందర్భంలో కనిపెట్టారు అనేది మనం చూసుకున్నట్లయితే, డూమ్స్డే క్లాక్ అనేది కొంతమంది సైంటిస్టులు 1945లో మాన్హట్టన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మొదటి అణుబాంబులను సృష్టించి ఒక రహస్య మిషన్ అన్నమాట మాన్హట్టన్ ప్రాజెక్ట్. సో అయితే ఈ యొక్క మొదటి అణుబాంబులను తయారు చేయటంలో పాల్గొన్నటువంటి సైంటిస్టులు ద బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అనే ఇందులో పనిచేసే పరిశోధకులు ఈ యొక్క దీన్ని కనిపెట్టారన్నమాట. ఏంటది? బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్టులు. ఇదే డూమ్స్డే క్లాక్ యొక్క మూలంగా మనం చెప్పవచ్చు. అసలు ఇది ఎందుకు కనిపెట్టారు? 1947 సంవత్సరంలో ఈ అణ్వాయుధాలు తీవ్ర ప్రమాదాల గురించి, అణ్వాయుధాలు అంటే ఏమి కాదు, మిసైల్స్ అవ్వచ్చు, అణుబాంబులు అవ్వచ్చు, ఒక దేశం అంతర్గతంగా తయారు చేసేటువంటి కొన్ని ఆయుధాలు అన్నమాట. వేరే దేశం మీదకి ఏ విధంగా మనం దండెత్తాలి, ఏ విధంగా దండెత్తితే మనల్ని మనం రక్షించుకోగలము అని చెప్పి కనిపెట్టినవే అణ్వాయుధాలు అన్నమాట. ఈ అణ్వాయుధాలు తీవ్ర ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించేందుకు మార్టెల్ లాంగ్స్ డోర్ఫ్ను తన పత్రిక కోసము ఈ యొక్క ప్రమాదం గురించి భావనను తెలియచేసేలా ఒక కవర్ను, అంటే ఒక వార్తను రూపొందించాలని కోరారన్నమాట. సో మనం ఇక్కడ కనిపెట్టిందంటే డూమ్స్డే క్లాక్ అనేది మార్టెల్ లాంగ్స్ డోర్ఫ్ తన పత్రిక కోసం నిర్మించినటువంటి విషయంగా చెప్పవచ్చు. మరి ఈ టైం ఏంటి? అర్ధరాత్రికి 7 నిమిషాలు అంటే ఆ టైంలో 1947 సంవత్సరంలోనే అర్ధరాత్రికి 7 minutes అనేది నిర్ణయించడం జరిగింది. అసలు ఇది ఏ సందర్భంలో వస్తాయి? ఒక ప్రత్యేకంగా అణుయుద్ధాల గురించి హెచ్చరికగా ప్రారంభించినప్పటికీ కూడా, అణుయుద్ధాల గురించి హెచ్చరించడానికి ప్రారంభమైంది ఇది డూమ్స్డే క్లాక్. అయితే ఇప్పుడు ప్రెజెంట్ గడియార వాతావరణ మార్పులు, జీవ ఆయుధాలు మరియు కృత్రిమ మేధస్సు వంటి అధునాతనమైన మార్పులకు కూడా దారి తీయడం జరుగుతుంది ఈ డూమ్స్డే క్లాక్ అనేది. అయితే దీని యొక్క చరిత్రను మనం చూసుకున్నట్లయితే ఈ డూమ్స్డే క్లాక్ అనేది ప్రపంచ విపత్తులకు ఒక ప్రతీకారాత్మకంగా ఒక కౌంట్ డౌన్గా మనం చెప్పవచ్చు. ఈ డూమ్స్డే క్లాక్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాం. 1947లో బులెటిన్ ఆఫ్ ది అటామిక్
సైంటిస్ట్ ద్వారా కూడా ఈ క్లాక్ అనేది కనుగొనడం జరిగింది. సో దీనిలో కీలక పరిణామాలను చూసుకున్నట్లయితే ఒక నిమిషాలు పదాన్ని మనం 1947లోనే 7 మినిట్స్గా ప్రకటించారు. అటు 7 మినిట్స్గా చెందింది అని ఒక మాట మాట్లాడారు. సో అది ఆ 7 మినిట్స్ నుంచి సెకండ్స్కి ఎప్పుడు మారింది, ఈ సెకండ్స్ తగ్గటం వల్ల అంటే ఏమి జరిగితే సెకండ్స్ అనేవి తగ్గుతున్నాయి అనేది మనం ఇప్పుడు చూసుకోవచ్చు. మీకు స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. 1947 ద ఇన్సెప్షన్ ఆర్టిస్ట్ మార్టెల్ లాంగ్స్డోర్ బుల్లెటిన్ కవర్ కోసం తన మొదటి గడియారాన్ని రూపొందించారు. సో దానిని అర్ధరాత్రి 7 మినిట్స్గా సెట్ చేశారు వాళ్ళు. అది 1947లో. సో దాని తర్వాత 1949వ సంవత్సరంలో దాని మొదటి కదలిక అనేది ఏర్పాటు జరిగింది. ఎలాగా, ఎందువలన? సోవియట్ యూనియన్ తన మొదటి అణుబాంబు పరీక్షించిన తర్వాత గడియారము 3 నిమిషాలు అనేది కదిలింది, 3 నిమిషాలకు కదిలింది. సో దాన్ని చెప్పడం ఏంటంటే ఇదే శీతల యుద్ధ ఆయుధ పోటీకి దారితీసింది. 1949 తర్వాత 1953వ సంవత్సరంలో థర్మోన్యూక్లియర్ ఎస్కలేషన్ యుఎస్ మరియు యుఎస్ఎస్ఆర్ రెండు హెచ్ బాంబుల పరీక్షించిన తర్వాత 2 నిమిషాలకు సెట్ చేయబడింది. సో మనము ఆ క్లాక్ని అబ్జర్వ్ చేద్దాం. 7 మినిట్స్ కాస్త 3 మినిట్స్, 3 మినిట్స్ కాస్త 2 మినిట్స్. సో 1963వ సంవత్సరంలో మరలా పాక్షిక పరీక్ష నిషేధ ఒప్పందంపై సంతకం చేసుకున్నారు. అంటే 67వ సంవత్సరంలో ఈ యొక్క యుద్ధాలు ఇవన్నీ మనకు వద్దు అనుకొని దేశాలు అనేవి సంతకం చేసుకోవడం జరిగింది. ఇది 12 నిమిషాలకి తగ్గించారన్నమాట. ఎక్కడ 3 నిమిషాలు, ఎక్కడ 2 నిమిషాలు. సో ఈ యొక్క టైం పీరియడ్ అనేది మనం యుద్ధం చేసుకోకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని ఒక సంతకం చేసుకున్న తర్వాత దీన్ని మరలా 12 నిమిషాలకు చేంజ్ చేయడం జరిగింది. మరలా 1991 సంవత్సరం అత్యంత సురక్షితమైన సంవత్సరంగా మనం ఈ సంవత్సరాన్ని మనం చెప్పవచ్చు. సో ఈ యొక్క శీతల యుద్ధము స్టార్ట్ 1 ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత గడియారం అర్ధరాత్రి నుంచి అత్యంత దూరపు స్థానానికి చేరుకోవడం జరిగింది. మరలా 17 నిమిషాలకి చేరుకుందనమాట. అంటే ఒక పీస్ఫుల్ వాతావరణం రావడంతో ఆ గడియారంలో చేంజెస్ అనేవి వచ్చాయి. 2007వ సంవత్సరంలోనే దీని యొక్క పరిధి అనేది విస్తరించింది. మొదటిసారిగా శాస్త్రవేత్తలు అధికారికంగా వాతావరణ మార్పు సమయాన్ని నిర్ణయించడం వల్ల ఈ యొక్క అంశాన్ని చేర్చామంట. అంటే వాతావరణంలో చేంజెస్ 2007 సంవత్సరంలో బాగా వచ్చాయి. 2020వ సంవత్సరంలో ఈ యొక్క నిమిషాలను అంటే నిమిషాలను పూర్తిగా తొలగించి అంటే నిమిషాలకు బదులుగా సెకండ్లను మార్పు తీసుకొచ్చారు. 2020వ సంవత్సరంలో సమయం 10 సెకండ్లకు మార్చారన్నమాట. సో ప్రస్తుత పరిస్థితి మార్చారు. అదేవిధంగా 2024వ సంవత్సరంలో 90 సెకండ్లుగా ఉండేది ఈ యొక్క టైం పీరియడ్. మరలా 2024 అని ఎందుకు మనం మాట్లాడుకున్నాము అంటే కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. సో మీకు టైం చెప్పిన తర్వాత నేను ఎక్కడ ఏం జరిగాయని కూడా మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా 2025వ సంవత్సరంలో 89 సెకండ్లుగా మారింది. సో ఫస్ట్ మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే 2024-25 సంవత్సరం ఏ విధంగా మాట్లాడుకుంటున్నామంటే 2024 సంవత్సరము మరియు 25వ సంవత్సరం గురించి ఈ యొక్క అణు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే ఉక్రెయిన్కి రష్యాకి మధ్య ఒక భారీ వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి, యుద్ధ వాతావరణాలు.
సో ఈ యుద్ధ వాతావరణం అనేది ఈ యొక్క డూమ్స్డే క్లాక్లో టైం చేంజెస్ అనేది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచ సంఘర్షణలో భాగమైనటువంటి ఇరాన్లో బాంబు దాడులు, భారత్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దు గొడవలు, సరిహద్దు యుద్ధాలు అని చెప్పవచ్చు. బార్డర్ యుద్ధాలు, ఇటీవల సైనిక చర్యలు, ఈ యొక్క కారణాలన్నీ కూడా డూమ్స్డే క్లాక్ యొక్క చేంజెస్ అనేది చూపిస్తుంది. ఇంకా వాతావరణం మరియు జీవ సంబంధమైనటువంటి మార్పుల కింద మనం మాట్లాడుకున్నట్లయితే సాంకేతిక ముప్పులు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా ఏఐ జనరేషన్ మీదే వెళ్ళిపోతుంది. ఈ ఏఐ జనరేషన్ అనేది సమాచార ఆర్మ్గ్రేడెడ్ అంటే ఒక సమాచారాన్ని, అది తప్పుడు సమాచారమా మనం ఏదో ఒక దాని నుంచి అడుగుతున్నాము, అది ఎవ్రీ టైం రైట్ మెసేజ్ ఇస్తుందా అంటే పూర్తిగా మనకు తెలియదు. సో దాన్ని ఏదైతే ఇస్తుందో దాన్ని మనం అది పూర్తిగా కాపీ చేసుకోవడం ఇదంతా జరుగుతుంది. ఈ యొక్క రైట్ వే రాంగ్ వే అనేది ఏఐ విషయంలోనూ కూడా ఈ యొక్క మార్పులు అనేవి చాలా బలంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారంగా 2026 సంవత్సరంలో జనవరి 27 అర్ధరాత్రికి 85 సెకండ్లుగా డూమ్స్డే క్లాక్ అనేది నిర్ణయించింది. అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘర్షణలు, వాతావరణ మార్పులు ఇవన్నీ కూడా ప్రజల మీద ఏ విధంగా పడుతుంది, ప్రజలు ఏ విధంగా నష్టపోతారు అనేది ఈ డూమ్స్డే క్లాక్ అనేది మనకి ముందస్తు సమాచారము, ముందస్తు సమయాన్ని చూపిస్తుంది. మనం చాలా తక్కువ సమయంలో ఉన్నాము, తక్కువ సమయానికి పడిపోయాము అనేది క్లియర్గా చెప్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ డూమ్స్డే క్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని పూర్తిగా నేర్చుకోండి. నేను మీకు ఈ వీడియోలో మీకు ఈ మెసేజ్ని ఇస్తున్నాను. ఈ డూమ్స్డే క్లాక్ అనేది ప్రతి పాయింట్ని కూడా నేను సేకరించి మీకు అందించాను. ఈ యొక్క వీడియోకి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.